గ్రామాల్లో దేవునిని ఎరుగక దేవునిని తెలుసుకున్నా కానీ పెద్ద పట్టించుకునేవారు కాదు. ఈ దినాన్న గ్రామాల్లో కాకోకుండా పట్టణాల్లో ఎంత సువార్త విరివిగా వినబడుతుందో తెలుసా? వాళ్ళు పరిగెడతా ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నా, పనులు చేస్తూ ఉన్నా, ఎన్ని చేస్తూ ఉన్నా కానీ ఈనాడు పెద్ద పెద్ద వారందరూ కూడా సువార్తను వినడానికి పరుగు పెడతా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునిని చూడడానికి జనులందరూ కూడా ఎలా వస్తారంటే పరుగు పరుగున దేవుని దగ్గరికి వస్తారు. అన్ని ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు చివరిగా పరలోక ఉపమానాన్ని చెప్తూ వారందరికీ గొప్ప హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందులో ఏంటంటే, నేను దాసులను పంపిస్తే మీరు రానొల్లక. దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాటను మనం ఆలోచన చేస్తే, యోహాను శుభవార్త ఎందుకు రావాలని అంటే, పాపము చేస్తూ మరణానికి దాసోహమైతో ఉన్న ప్రతి ప్రజలను కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? జీవాన్ని ఇవ్వడానికి. ప్రతి మానవుడికి మరణాన్ని దూరం చేసి జీవాన్ని ఇస్తాను రండ్రా అని అంటుంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, మేము రాము. దేవుని దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? మరణాన్ని మనలో నుంచి తీసివేసి జీవాన్ని పోస్తానంటున్నాడు దేవుడు. ఈనాడు నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసా? నీ జీవాన్ని ఇంకా దేవునిలో లీనం చేసుకోవడానికి వస్తూ ఉన్నావు. జాగ్రత్త. అయితే ఇంకా దేవుని దగ్గర రాకుండా